ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చినాం. వచ్చి చూడండి మా ఫ్రెండ్స్ అక్కడ పానీపూరి తింటున్నారు. నాకు వద్దనేసి దూరంగా ఉన్నాను. వాళ్ళు చూడండి అయిపోయింది తినడం. మా వాళ్ళు బయలుదేరారు. ఈ రోజు షారుఖ్ ఖాన్ బర్త్డే, ఆయన దగ్గర వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం. ఇంకా ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత వాడు వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేస్తాం. ఆటో మాట్లాడుతున్నారు మా వాళ్ళు. ఇంటి దగ్గర బర్త్డే సెలబ్రేషన్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అందుకే ఆటో మాట్లాడుతున్నాము. 2-3 మాట్లాడాము. చాలా హెవీ కాస్ట్ చెప్తున్నారు. ఎందుకులే అనేసి బస్సుతో వెళ్దామని బస్ స్టాప్ కి బయలుదేరదామని డిసైడ్ అయ్యాము. బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ స్టాప్ లో బస్ వస్తుంది అనేసి. ఏ టైం వస్తుంది తెలియదు. ప్రజెంట్ షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గరలో బీచ్ ఉంటది. బీచ్ కి వెళ్దాం అనేసి వెయిట్ చేస్తున్నాం. ఏమైనా బస్ వస్తుందేమో అనేసి. ఇంకా రావట్లేదు. దాని వెయిట్ చేస్తున్నాం. చాలా టైం పట్టేటట్టుంది. ఇదే రూట్ లో రావాలి బస్సు. ఇంకా రావట్లేదు. వస్తుందేమని వెయిట్ చేస్తున్నాం. బస్సు అయితే వచ్చేసింది. దాదాపు బస్సు కోసం ఒక 1 అవర్ దాకా వెయిట్ చేసాము. షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి 15 నుండి 20 నిమిషాల దాకా పట్టొచ్చు. ఎలాగోలాగైతే బస్సు అయితే ఎక్కేసాము. బస్సు దిగాము ఇప్పుడే. ఇగో బస్సు. షారుఖ్ ఖాన్ ఇంటి ముందే ఆపిండు. మేమే అనుకున్నాం బస్సులో చాలా మంది ఉన్నారు. షారుఖ్ ఖాన్ ని చూడడానికి వచ్చారు. కనిపించే ఇల్లే ఇదే షారుఖ్ ఖాన్ ఇల్లు అనమాట. ఈ రోజు షారుఖ్ ఖాన్ బర్త్డే. ఇది షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లు. చూపెడతాం మీకు ఎలా ఉందో. ఇల్లు కనిపిస్తుంది కదా, బ్లాక్ గా కనిపిస్తుంది. కట్టేసి ఉంది బార్కెట్ లా. బ్లాక్ గా కనిపిస్తుంది కదా. లైట్లు వేసి బయటకు వస్తారు. ఈ రోజు బర్త్డే అనమాట. ఇక్కడున్న క్రౌడ్ మొత్తం ఈ రోజు షారుఖ్ ఖాన్ చూడడానికి వచ్చారు. జనాలందరూ రాలే అనమాట. ఇక్కడ ఉన్నది ఇగో గ్రీన్ మ్యాట్ ఇలా కట్టేసి ఉన్నారు. కనిపించకుండా చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, ఇప్పుడే రారు. కాసేపు ఉంటే వస్తారంట. అందుకే మేము బీచ్ దగ్గర వెళ్తాం. బీచ్ కి దగ్గర వెళ్ళిన తర్వాత షారుఖ్ ఖాన్ వచ్చినప్పుడు ఇప్పుడు చూపెడతాను ఒకసారి. ఇది చూడండి. మీకు చూపెడతా. ఇక్కడ నుండి చూపెడతా. లైట్లు వెలుగున్నాయి. లాంగ్ లో నుండి చూపెడతా. ప్రజెంట్ క్లియర్ కనిపిస్తుంది కదా. 3 లైట్స్ బయట కనిపిస్తుంది. ఇది మొత్తానికి షారుఖ్ ఖాన్ ఇల్లు అనమాట. జనాలు ఎలాగున్నారో వస్తారు. ఇంకా చాలా మంది వస్తారు. తర్వాత నేను మళ్ళీ మీకు చూపెడతాను వచ్చిన తర్వాత. అంతలో ఇప్పుడు మేము బీచ్ కి వెళ్తున్నాం. షారుఖ్ ఖాన్ ఇంటి పక్కనే బీచ్ ఉంది. ఇప్పుడు బీచ్ కి వెళ్తున్నాం. అక్కడ వెళ్ళు వాక్ చేసుకుంటూ. కాసేపు ఉంటే షారుఖ్ ఖాన్ వస్తారంట. ప్రజెంట్ వీళ్ళందరూ షారుఖ్ ఖాన్ బర్త్డే స్పెషల్ గా చూడడానికి వచ్చారు. చూడండి చాలా మంది ఎలా ఉన్నారు. అక్కడ ఉండడానికి ఎలా లేక కింద పంపించారు అనమాట. బీచ్ దగ్గర ప్రజెంట్ బీచ్ లో ఉన్నా. మీకు ఇప్పుడు చూపెడతాను ఎలా ఉన్నారు. క్రౌడ్ మొత్తం అదే అలా హెవీగా ఉంది. అక్కడ దాగున్నారు క్రౌడ్. కర్ణాటక నుండి వచ్చారు. ఇంకా ఎక్కడెక్కడ చాలా మంది ఎక్కడెక్కడ నుండి వచ్చారు. ఇది బీచ్ మొత్తం నిండిపోయారు షారుఖ్ ఖాన్ చూడడానికి. వీళ్ళందరూ వెళ్ళే అనమాట. హార్డ్ ఫ్యాన్స్ అనమాట. ఇంకా రాలేదు. వస్తారో రారో కూడా కన్ఫర్మ్ లేదు. ఇవి జనాలను చూస్తే మాత్రం వస్తారు అనుకుంటున్నాను. చూపెడతా. వస్తే చాలా వరకు షారుఖ్ ఖాన్ వస్తే వీడియో మాత్రం కన్ఫర్మ్ తీస్తా. వస్తారో రారో కన్ఫర్మ్ తెలియదు. ప్రజెంట్ అయితే జనాలు వచ్చారు. నైట్ 1 గంట దాకుంటారు అనేసి అన్నారు. మరి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్. అది కాకినాడ. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము బొంబాయిలో బాంద్రాలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి ఉండడానికి రీజన్ ఏంటంటే మేము ఇక్కడ షారుఖ్ ఖాన్ చూడడానికి వచ్చాం అనమాట. అయితే అందరి ఫ్యాన్స్ కలవడం వల్ల మన వాళ్ళు కర్ణాటక నుంచి రావడం కూడా జరిగింది. కర్ణాటక నుంచి డైరెక్ట్ ఫ్యాన్స్ వచ్చారు. వాళ్ళు 2 ನಿಮಿಷ ಮಾತಾಡ್ತಾರೆ. ನಾನು ಕರ್ನಾಟಕದವನು. ನಾನು ಇರೋದು ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ. ಆದರೆ ನಮ್ಮ ಕಡೆ ನಡೆಯೋದು ಅಪ್ಪು ಬಾಸ್ ಇಂದ ಜಾಸ್ತಿ. ಆದರೂ ನಾವು ಎದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ ಶಾರುಖ್ ಖಾನ್ ಡೈರೆಕ್ಟ್ ಫ್ಯಾನ್. ಅದಕ್ಕೆ ನಾವು ಇಲ್ಲಿ ಮುಂಬೈಗೆ ಸ್ಟೇ ಮಾಡಿರೋದು. ಅದು ನಾನು ಇಲ್ಲಿ ಬಂದು 5 ದಿವಸ ಆಗಿದೆ. ಆದರೂ ನಾನು ಇಲ್ಲಿ ಮುಂಬೈದಲ್ಲಿ ಇದ್ದೀನಿ. ಆದರೆ ಶಾರುಖ್ ಖಾನ್ ಒಂದ್ಸಲ ನೋಡಿ ಹೋಗ್ಬೇಕಂತಾನೆ ತಾನೇ ನಾವು ಇಲ್ಲಿ ಬಂದಿರೋದು. ಆದರೂ ನಾವು ಶಾರುಖ್ ಖಾನ್ ಡೈರೆಕ್ಟ್ ಫ್ಯಾನ್. ಲವ್ ಯು ಶಾರುಖ್ ಖಾನ್, ಲವ್ ಯು ಅಪ್ಪು ಬಾಸ್. బర్త్డే సెలబ్రేషన్ ఫ్యాన్స్ చూడండి ఎలాంటి హంగామా చేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ కటౌట్ పెట్టేసి హంగామా చేస్తున్నారు చాలా మంది. చూడండి ఒకసారి. వోడాఫోన్ కట్టించుకోవడానికి ముందుకు వచ్చాము. కానీ ఇక్కడేమో కాస్ట్ ఎక్కువ అనేసి మళ్ళీ వేరే ప్లేస్ లో వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు తజికిస్తాన్ అతను కలిసిండ్రు. ఇతను షారుఖ్ ఖాన్ డైహార్డ్ ఫ్యాన్ అంట. బీచ్ లో వోడాఫోన్ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. అందుకే మెయిన్ రోడ్ కి వచ్చినాము. లొకేషన్ అయితే లైట్లతో బాగుంది. వోడాఫోన్ కట్టిస్తున్నారు. वड़ा पाव का अंडा पाव का अंडा पाव वड़ा बेसन में बनाते हैं उसको, पोटैटो का बन के आलू का रहता है, और ये एग हो गया. बस फर्क इतना ही है. वो फुल तेल में फ्राई किया जाता है. इसका उसका रेट क्या है? पैसा कितना है? रेट इसका भी सेम ही है, उसका भी सेम ही है. हाँ, मुंबई में ज्यादा लोग वड़ा पाव खाते हैं वड़ा ना, पाव पसंद करते हैं. फेमस है वड़ा पाव मुंबई में. ठीक है, अपना नाम क्या है आपका? मेरा नाम सूरज सिंह. कल रखोगे इधर वड़ा पाव? हाँ, मॉर्निंग में रहेगा क्योंकि बाद में तो बंद करवा देगा. हम लोग आते हैं, 4 लोग आते हैं. हमारे लिए थोड़ा बनाओ वड़ा पाव. ठीक है, नाइस टू मीट यू. थैंक यू.
హాయ్ ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైంది, అందుకే నెక్స్ట్ వీడియోలో పెడతాను షారుఖ్ ఖాన్ వచ్చారా రాలేదా అని. ఇంతవరకు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.